పిన్ రిసీవ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఒకటే. అది మనకు తెలిసి జరుగుతుందో మనకు తెలియ జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరందరూ కూడా ఒకవేళ మీ అకౌంట్ కూడా పిన్ వెరిఫికేషన్ అవ్వకపోతే, మీకు పిన్ రిసీవ్ అవ్వకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. మీ అందరికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా డ్యూరేషన్ కూడా చాలా తక్కువ, చిన్న వీడియోనే. కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నాకు దగ్గరగా 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్లో 2 ఛానల్ మోనిటైజేషన్ అయిపోయినాయి. 2 ఛానల్స్ కలిగి కొంచెం ఎక్స్పీరియన్స్ కలిగి నాకే కొంచెం ఇది క్రిటికల్గా అనిపించింది. అందుకని ఈ పాయింట్ మీద వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ యూట్యూబ్లో వెతికాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొన్ని హిందీ లాంగ్వేజ్లో చూశాను, కొన్ని తెలుగు లాంగ్వేజ్ చూశాను, కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూశాను. ఏ లాంగ్వేజ్లో చూసినా కూడా కొంచెం నాకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లెట్స్ గో టు అవర్ వీడియో. ముందుగా అయితే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ఛానల్ నేము అంటే 2-3 ఛానల్స్ ఉన్నట్లయితే ఒకసారి ఛానల్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఆ ఛానల్ ఏ ఛానల్ అయితే మనం వెరిఫికేషన్ చేయాలో ఆ ఛానలే చూసుకోండి. తర్వాత గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ అని ఇలా నేను టైప్ చేసినట్టుగా టైప్ చేయండి. ఫస్టే వస్తుంది గూగుల్ యాడ్సెన్స్. అది ఓపెన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ హోమ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన కూడా నా ఆల్రెడీ వేరే మెయిల్ ఐడి ఉంది, మీరు గమనించినట్లయితే మహేష్ బాబు అనే మెయిల్ ఐడి. దాని నుంచి నేను ఇప్పుడు ఈ ఛానల్ని హరీష్ బాబు అనే మెయిల్ ఐడిలో పెట్టాను. దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇలా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు పైన ఆల్రెడీ యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని వస్తుంది. అది మీరు యాక్షన్ నొక్కండి. యాక్షన్ కొట్టినట్లయితే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వెరిఫై యువర్ ఐడెంటిటీ, కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు గెట్ యువర్ అకౌంట్ రెడీ టు రిసీవ్ పేమెంట్స్ అని. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఉంది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్ నీడ్ టు అటెన్షన్ అని ఉంది. ఇక్కడ నేను మే 8న 2025న ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ నాకు రంగుతోట నీరు ఆర్ట్ సప్లయర్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ కరెక్టే, కానీ ఈ పిన్ కోడ్ ఉంది కదా 523213 ఇది మాత్రం రాంగ్ ఉంది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకునే ప్రయత్నిస్తున్నాను. ఇది పిన్ జనరేషన్ తప్పు ఉంది కాబట్టి నేను ఇప్పుడు పిన్ కోడ్ని మార్చాలి. ఎందుకంటే ఆ పిన్ అలా ఎందుకు పడిందో నాకు తెలియదు, నేను గమనించుకోలేదు. ఇక్కడ నోట్ మీరు గమనించినట్లయితే యువర్ పిన్ ఈజ్ సెండ్ బై స్టాండర్డ్ పోస్ట్ అండ్ మే టేక్ అప్ టు 2 to 3 weeks టు అరైవ్. అంటే మనకు చేరడానికి 2 నుంచి 3 వారాల వరకు టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. అలా ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్మిట్ పక్కన రీసెంట్ అని ఉంది. ఆ రీసెంట్ క్లిక్ చేసినట్లయితే మనం ఏ అడ్రస్ ఇచ్చామో ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ నా పిన్ కోడ్ తప్పు ఉంది కాబట్టి నేను అప్డేట్ మై అడ్రస్ అని క్లిక్ చేశాను. ఈ అప్డేట్ మై అడ్రస్ అని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్లో ఎక్కడైతే మన అడ్రస్ ఉందో ఆ అడ్రస్ పాయింట్కి వెళ్ళి ఇక్కడ పక్కనే మీరు గమనిస్తే ఒక పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. ఆ పెన్సిల్ ఐకాన్ని మనం టచ్ చేస్తే మన అడ్రస్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అడ్రస్ అనే పేజ్కి వచ్చాం కదా, ఈ పేజ్లో ఇక్కడ అడ్రస్ గమనిస్తే నా అడ్రస్ అంతా చూపిస్తుంది. ఈ అడ్రస్లో నేను ఇప్పుడు పిన్ కోడ్ అప్డేట్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఆ అడ్రస్ తప్పు ఉంటే అడ్రస్, పిన్ కోడ్ తప్పు ఉంటే పిన్ కోడ్, ఈ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎడిట్ చేసుకునేది మనకి ఎక్కువ అవకాశాలు ఉండవు. ఉన్న అవకాశాలని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. ఇక్కడ నేను పిన్ జనరేషన్ కూడా అప్డేట్ చేశాను. ఇప్పుడు ఇంతకుముందు 523213 అని ఉంది కదా, ఇప్పుడు 523001 అని చెప్పి నేను దీన్ని చెక్ చేశాను. అంత బిఫోర్ నేను అంత చెక్ చేయలేదు. నా నేము నా అడ్రస్ కరెక్ట్గా ఉందని, అంటే నా స్ట్రీట్ నేము నా నేము కరెక్ట్గా ఉందని చూశాను, కానీ ఈ పిన్ కోడ్ తప్పు పడిందని నేను గమనించలేదు. ఇప్పుడు అది కూడా గమనించి మీ అందరి కోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇలా ల్యాప్టాప్లో ప్రయత్నిస్తే నాకు చాలాసేపు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వలేదు. మీరు మొబైల్లో ట్రై చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది. నేను అందుకని మొబైల్లో ఓపెన్ చేసి నా మొబైల్లో అక్కడ ఎడిట్ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్ ఇంటర్ఫేస్కి వచ్చి చూశాను అప్డేట్ అయిందా లేదని. అది చూపిస్తుంది, బట్ కానీ అడ్రస్లో మాత్రం అంటే మనకి పిన్ రిసీవ్ అయ్యే అడ్రస్లో మాత్రం ఇంకా చూపించలేదు. మేబీ నాకు తెలిసి ఒక 24 hours టైం తీసుకుంటుందేమో. టోటల్గా అయితే ముందైతే అడ్రస్ అయితే చేంజ్ అయింది. అది గూగుల్ అప్డేట్ అవడానికి మేబీ నాకు తెలిసి కొంత టైం తీసుకోవచ్చు.
ఫైనల్గా అయితే నాకు నా అడ్రస్ అనేది నా పిన్ కోడ్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే నా సెకండ్ అటెంప్ట్ ఉంటుందో ఆ అటెంప్ట్ నేను రీసెంట్ పిన్ కింద మళ్ళీ కొడతాను. అప్పుడు మనకి వాళ్ళు చెప్పినట్లుగానే 2-3 వీక్స్ ఏదైతే ఇది స్టాండర్డ్ పోస్ట్లో వస్తుంది, మీకు దగ్గర 2 వారాల నుంచి 3 వారాలు పడుతుందని వాళ్ళు మనకి ఇక్కడ నోట్ ద్వారా తెలియజేస్తున్నారు. మనం అలాగే ఒక 2 నుంచి 3 వారాల్లోపు దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ రిసీవ్ అవ్వకపోతే మాత్రం మన పోస్టల్ అడ్రస్, మన స్ట్రీట్ అడ్రస్, మన టౌన్ అని కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం మన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గూగుల్ వెరిఫికేషన్ లెటర్ ఎలా వస్తుందో అది ఒక ఫోటో తీసుకొని అది తీసుకెళ్ళి వాళ్ళకి మనం సార్ నాకు ఇలా గూగుల్ లెటర్ ఇలా రావాలి, అది నాకు వచ్చిందని ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ వచ్చి మనం రీచ్ అవ్వలేకపోతే అక్కడ ఉంటుంది మనకి ఇస్తారనమాట. ఇది ఖచ్చితంగా అందరూ ప్రయత్నించండి. ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్త ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు ఏదైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని మన ల్యాప్టాప్లో చేసి చూపించాను కాబట్టి ఇది డెస్క్టాప్ వ్యూలో చూపించాను మీకు. ఈ డెస్క్టాప్ వ్యూ అనేది అందరికీ ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఉండవు కాబట్టి దీన్ని మొబైల్ వర్షన్లో కూడా చేశాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. మొబైల్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ ఎడిటింగ్ చేసుకోవాలని మీకు అర్థమవుతుంది. ఈ పక్కనే వీడియో వేస్తాను. వీలైతే ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. రీచ్ అవ్వచ్చు మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఎడిట్ చేసుకోవచ్చు అడ్రస్, మనం ఇక్కడ పలానా చోటకి వెళ్ళి అడ్రస్ ఎడిట్ చేసుకోవాలన్నారు. కానీ ఇది ఒక్కోసారి డెస్క్టాప్లో అవ్వట్లేదు, మొబైల్లో ఎప్పుడైనా అవుతుంది. అంటే నేను డెస్క్టాప్లో దాదాపు ఇప్పుడు ఒక 10 సార్లు ప్రయత్నించి ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వక ఏంటిది అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి చూపించట్లేదని నేను టెన్షన్ పడిపోయాను. తర్వాత ఎందుకో డౌట్ వచ్చి అందరూ మొబైల్స్లో చూపిస్తున్నారు కదా అని నా మొబైల్ తీసుకొచ్చి మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి ఆ క్రోమ్లో చూసినప్పుడు ఈజీగా ఆ డెస్క్టాప్ అనేది డెస్క్టాప్లో ఏదైతే మన గూగుల్ యాడ్సెన్స్ గురించి ఓపెన్ చేశానో ఓపెన్ చేసుకొని మన మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే నోట్ వస్తుందో ఆ నోట్ని టచ్ చేసి యాక్షన్ రిక్వైర్డ్ అని కదా ఆ యాక్షన్ టచ్ చేసి అప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత నేను రీసెండ్ అనే ఆప్షన్ టచ్ చేస్తే ఆ రీసెండ్ ఆప్షన్లో మనకి అప్డేట్ యువర్ అడ్రస్ అనేది వచ్చింది మనకి. అక్కడ మనం ఆ అడ్రస్ని అప్డేట్ చేసుకున్నాము. అప్డేట్ నొక్కగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది. ఆ ఇంటర్ఫేస్లో మనం కావాల్సిన అడ్రస్ పెట్టుకున్నాము. చాలా ఈజీగా అయిపోయింది. అది 10 టైమ్స్ నేను ల్యాప్టాప్లో ట్రై చేసినా అవ్వలేదు. ఇది నేను టెన్షన్ తీసుకొని కొంచెం ఇబ్బంది పడ్డాను. మీరందరూ అలా ఇబ్బంది పడకూడదని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న వీడియో ఎక్కువ డ్యూరేషన్ లేకుండా చేశాను. కంప్లీట్గా చూశారు. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్.